సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మరొకసారి ప్రాముఖ్యమైన ప్రకటన. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ఆదివారపు ఆరాధన సమయాల్లో మార్పు చేయటం జరిగింది. దాంతోపాటు అదనంగా మూడో సర్వీస్ కూడా మీ అందరి ప్రార్థనల ద్వారా ప్రారంభించడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఇక మీదట ఫస్ట్ సర్వీస్ 5:45 సెకండ్ సర్వీస్ 8:30 థర్డ్ సర్వీస్ 11:15 ఒక్కొక్క ఆరాధన 2 గంటల కాల వ్యవధితో ముగించబడుతుంది. ఈ సమయాన్ని అదనంగా చేర్చబడిన మరొక ఆరాధనను ఎరిగి మీ అనుకూలమైన సమయాల్లో సమయానికి సకాలానికి మరొక 5 నిమిషాలు ముందుగానే ఆరాధనకు రాగలరని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. మంచిది. సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలో 3 దివ్యమైన వర్తమానాలు ప్రభు సిద్ధపరిచారు. ఫస్ట్ సర్వీస్లో ఎందుకు కుటుంబాలు, సంఘాలు, మానవ జీవితాలు చెదిరిపోతున్నాయి, చల్లా చెదిరైపోవటానికి కారణం ఏంటి, మన బ్రతుకులు చెదిరిపోకుండా ఆయన కృపలో నిలవబడాలంటే మనం ఏం చేయాలి? అద్భుతమైన వర్తమానం ఫస్ట్ సర్వీస్లో. అలాగే సెకండ్ సర్వీస్లో చెదిరిపోయిన బ్రతుకులను సమకూర్చే సారథి యేసయ్యే. ఏ సారథి? రథసారథులు ఉంటారు. ఈ సారథి ఎవరయ్యంటే సమకూర్చే సారథి యేసయ్యే. మంచిది. థర్డ్ సెషన్లో మరో శ్రేష్టమైన వర్తమానం. సమకూర్చిన వాటిని సంరక్షించువాడు ఆయనే. ఎలా సమకూరుస్తాడు? సమకూర్చిన వాటిని దేవుడు ఎలా సంరక్షిస్తూ ఉంటాడు? అద్భుతమైన వర్తమానం. తప్పక వీక్షించండి, ఆరాధనలో పాలుపంపులు పొందండి. అలాగే చాలామంది ఫోన్లు చేస్తూ, అనయ్య మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోన్పే, గూగుల్ పేకి మేము అమౌంట్ పంపిస్తూ ఉన్నాం, మరి ఎందుకో రిజెక్ట్ అవుతుంది, ఆ నంబర్ పనిచేయట్లేదా అని అడుగుతూ ఉన్నారు. ఆ నంబర్ పనిచేస్తూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో సర్వర్ ప్రాబ్లం వల్ల, నెట్వర్క్ ప్రాబ్లం వలన రిజెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు పంపిస్తున్న అమూల్యమైన కానుకలను బట్టి ప్రభు పేరిట మీకు కృతజ్ఞతలు. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మంచిది. దైవ జనాంగమా, ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన పాఠాన్ని విందాం. నా వైపు చూడండి. నా చేతిలో 2 కనపడతా ఉన్నాయి. చూడండి, ఇవేంటి? ఎస్, పెన్సిళ్ళు. ఈరోజు మనం వినబోయే ఒక అద్భుతమైన వర్తమానం పెన్సిల్ నేర్పే ఓ జీవిత పాఠం. మీరు అనొచ్చు, భలే వాళ్ళన్నా, పెన్సిల్ ఎంత, దాని బ్రతుకెంత? ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు. మా చిన్నప్పుడు రూపాయి, 100 రూపాయి ఉండేది. ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు ఖరీదైన పెన్సిల్ అపరమేధావిగా పిలువబడుతున్న మనుషునికి ఈ పెన్సిల్ ఏం పాఠం నేర్పుతుందన్నా అని అంటారా? లేదు సుమి. ప్రపంచంలో ప్రతి దాన్ని మనం పరిశీలిస్తే ఈ సృష్టి ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు బోధిస్తుంది. అంటాడు కదా కీర్తనకర్త, అంతరిక్షములు నీ మహిమను వివరించుచున్నాయి, వాటికి భాష లేదు, స్వరం లేదు. దేవుడు ఎంత భేకరుడో, ఎంత భేకరమైన మహిమను ధరించిన వాడో. అంతరిక్షాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. పరిశీలనగా తెలిస్తేనే అది అర్థమవుతుంది. ప్రతి దానిలో నుంచి మనిషి పాఠం నేర్చుకోవాలి. ఒక చిన్న కుర్రోడు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ యాపిల్ చెట్టు నుండి యాపిల్ పండు భూమి మీద పడింది.
ఆలోచించాడు, యాపిల్ పండు భూమి మీద ఎందుకు పడింది? భూమికి ఆకాశానికి మధ్యలో ఏలాడవచ్చు కదా. భూమి మీదే పట్టడానికి కారణం ఏంటి? ఆలోచించి చివరికి ఏం కనుక్కున్నాడో తెలుసా? భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, అదే గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కొని ప్రపంచ దేశాలకు అద్భుతమైన శాస్త్రవేత్త అయ్యారు. ఆయనే సర్ ఐజాక్ న్యూటన్. ఆమె ఆకాశంలో ఎగిరే పక్షిరాజును చూసి విమానాన్ని కనిపెట్టాలనే ఆలోచన రైట్ సోదరుల హృదయాల్లో కలిగింది. మరొక అద్భుతం చెప్పంటారా? మన భారతదేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా. ఒకరోజు సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఎగురుతున్న పక్షులను చూసి రాకెట్ కనిపెట్టాలనే ఇన్స్పిరేషన్ ఎగిరే పక్షులను చూసి వచ్చిందట. అద్భుతం. వీళ్ళంతా అపరమేధావులు ఎందుకు అయ్యారంటే ప్రతి దానిలో నుండి వాళ్ళు పాఠం నేర్చుకున్నారు. మన ఆరాధ్య దైవం రక్షకుడిని యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, సర్పంలో నుంచి కూడా పాఠం నేర్చుకోమన్నారు. ఆశ్చర్యం. ఏంటా పాఠం? మీరు పావురం వలె నిష్కపటులు, పాము వలె వివేకులై ఉండండి అంటాడు. ఆ పాములో నుంచి వివేకం నేర్చుకోమంటాడు. ఈరోజు పెన్సిల్ మనకు నేర్పేటువంటి జీవిత పాఠం. మొదటి మాట, ఈ పెన్సిల్ కనుక్కుంది అద్భుతం, క్రైస్తవుడే. అతని పేరు జోసెఫ్ డిక్సన్. విన్నారా? జోసెఫ్ డిక్సన్. దైవజనమా, పెన్సిల్ మాత్రమే కాదు, ఆశ్చర్యం ఏంటంటే ఈ సృష్టిలో మనిషి వాడే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు, ఇస్త్రీ పెట్టి మొదలుకొని రైలు ఇంజిన్ వరకు, గుండు సూది మొదలుకొని అంతరిక్షానికి వెళ్ళే రాకెట్ వరకు ప్రతిదీ మ్యాక్సిమం క్రైస్తవులే కనిపెట్టింది. కనిపెడితే క్రైస్తవులన్నా కనిపెట్టాలి, లేదా యోధా జనాంగమైనా కనిపెట్టాలి. కారణం ఏంటంటే అంత మేధో సంపత్తి కృపగల దేవుడు, నిజదేవుడు తన ప్రజలకు దేవుడు అనుగ్రహించారు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ పెన్సిల్ కనుక్కుంది జోసెఫ్ డిక్సన్. సరే, ఈ పెన్సిల్ నేర్పే మొదటి జీవిత పాఠం ఏంటంటే దీని ఖరీదు ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ అయి ఉండొచ్చు. కానీ విచిత్రం, దీన్ని రాసుకుంటూ వెళ్తా ఉంటే ఈ పెన్సిల్ కరిగిపోతూ 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 తన ముద్రలను పేపర్ మీద వేసి వెళ్తాడు. విన్నారా? తన ముద్రలను, తన జ్ఞాపకాలను పేపర్ మీద మిగిల్చి వెళ్తాడు. ఇది మనకు నేర్పే మొదటి పాఠం ఏంటో తెలుసా? నీవు చనిపోయిన నీ సాక్ష్యం ప్రజల జ్ఞాపకాలలో ఒక మధుర జ్ఞాపికగా నిలవాలి. ఆమేన్. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మనం చనిపోయినా మన జ్ఞాపకాలు, మన గుర్తులు రాబో తరాలకు మనం మిగిల్చి వెళ్ళాలి. తిన్నాం, తొంగొన్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, అయిపోయింది జీవితం, అది కాదు. బ్రతికిన కొద్ది దినాలైనా నీ ముద్రలు భూమి మీద వేసి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు విచిత్రం. ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికారు అంటారు కదా కొంతమంది. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా చెప్పాలి హంసలాగా కొద్ది దినాలు బ్రతికినా చాలా అన్నట్లుగా యేసు ప్రభు దీర్ఘాయుషుతో 80, 90, 100 సంవత్సరాలు ఏం బ్రతకలే. జస్ట్ 33.5 years, 33.5 సంవత్సరాలు. ఆయన బ్రతికింది 33.5 సంవత్సరాలే కానీ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి వెళ్ళాడు. ప్రపంచంలో ఏ వ్యక్తిని అడిగినా, నీతిగా బ్రతకాలనుకునే ఏ వ్యక్తిని అడిగినా ఏమంటాడో తెలుసా? బ్రతికితే
ఆ యేసులాగా బ్రతకాలరా. ఎస్, జీవిస్తే ఆ యేసయ్యలాగా జీవించాలిరా అని అంటారు. కారణం ఏంటో తెలుసా? సుగుణాల సంపన్నుడు, సద్గుణ రాశి, అసమానమైన దివ్య గుణగణాలు కలిగిన గుణ సంపత్తి కలిగినటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు వారు. ఇప్పటికీ ఆయన అడుగుజాడలు రాబో తరాలకు, ఈ తరానికి మాత్రమే కాదు, గతకాలపు తరాలకు మాత్రమే కాదు, రాబో తరాలన్నిటికీ ఆయన అడుగుజాడలు ఒక మాదిరిగా యేసయ్య ఉంచిపోయాడు. దైవజనమ, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అతడు మృతి పొందియు మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఏమన్నాడు చెప్పండి? ఈ పెన్సిల్ అరిగిపోయింది, కరిగిపోయింది పూర్తిగా. ఇక ఇది భూమిలో ఏమంటారు, కాలగమనంలో కరుమరుగైపోయింది. రాసి 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 చెక్కి 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 మొత్తం ఆఖరి లెడ్ వరకు రాశాను, పెన్సిల్ అయిపోయింది. కానీ దాని ముద్రలు భూమి మీద ఉన్నాయి కదా, చూడండి, పేపర్ మీద ఉన్నాయి కదా, ఆ ముద్రలు మాట్లాడతాయి, ఇది పెన్సిల్తో రాయబడిన రాతలు అని. దైవజనమా, ఈ పెన్సిల్ దాని జీవితాన్ని ముగిస్తూ దాని ముద్రలు ఎలా వేసిందో, మృతి పొందిన తర్వాత కూడా నీ సాక్ష్యం ప్రజలతో మాట్లాడేదై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎలా మాట్లాడతాం? చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తిని గురించి ఎలా మాట్లాడతారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మాటలు మీరు ఎరుగుదురు. వెండి బంగారము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. ఆమేన్. ఏది మేలు? మంచి పేరు మేలు. దేనికంటే? సుగంధ తైలం కంటే. సుగంధ తైలం మంచిదే. ఆ సుగంధ తైలాన్ని అదే స్ప్రే కొట్టుకున్నాం అనుకోండి, స్ప్రే యొక్క సువాసన చొక్కాలో నుంచి ఎన్ని రోజులు వస్తుంది? ఉదయం కొడితే సాయంత్రం కల్లా కనుమరుగైపోదు. ఉదయం కొడితే సాయంత్రం కల్లా విచిత్రం ఏంటో తెలుసా? ఆ సెంటు వాసన చెమట వాసన రెండు కలిపి విచిత్రమైన వాసన వస్తుంది కదా. సుగంధ తైలం యొక్క సువాసన జస్ట్ 24 hours, లేదు 48 hours, లేదు ఇంకొక రోజు అదనంగా. ఒక వ్యక్తి మంచి పేరు పొందుకుంటే ఆ మంచి పేరు 24 గంటలు కాదు, 20 రోజులు కాదు, అతడు మృతి పొందిన తర్వాత కూడా అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కీర్తనలో భక్తుడు అంటాడు కదా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకముందురు. మనం అందరం ఎరిగిన ఒక మాట. ఎస్, ఏ మాట? జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. చెప్పండి, ఎక్కడుంది ఈ మాట సామెతల్లో? రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద రాయండి. ఇంకొక మాట కూడా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అని అన్నాడు కదా. ఆ తర్వాత మాట ఏం రాసిందో చెప్పండి. మీరు బైబిల్ చూడకుండా చెప్పాలి. తెలిసిన వాళ్ళు కింద రాయండి. రైట్, నేను చెప్తాను ఇప్పుడు. నేను చెప్పక మునిపే మీరు రాయాలి. అక్కడ ఏమని అంటాడంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం, భక్తిహీనుని పేరు అసహ్యత పడుతుంది అని రాసు. చూసారా? ఎవడి పేరు అసహ్యత పుట్టిద్దట? భక్తిహీనుడి పేరు, నీతిలోనుడి పేరు, దుర్మార్గంగా బ్రతికేవాడి పేరు, తిరుగుబోతూ తాగుబోతూ వెచ్చలివిడిగా బ్రతికే జులాయివాడు. చూడండి, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టిస్తారు. కొంతమంది గ్రామాల్లో దుర్మార్గంగా బ్రతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోతే ఏమంటారు తెలుసా? ఆడు జావటమే మంచిదిరా, వాడు ఊరుకు సేడపురుగు, ఊరుకు బట్టిన దరిద్రం పోయింది. ఇంకో మాట ఏదో అంటారు సాల్మన్, ఏమంటారు? ఆడు ఊరుకు సేడపురుగు, పేడా పోయింది అంటారు. పేడా పోయింది, ఆడు చావటమే మంచిది అంటారు. ఆడి పేరు మరలా ఇంకొకసారి ఎత్తరు. ఎందుకో తెలుసా? భక్తిహీనుడి పేరు అసహ్యత పడుతుంది. నీతిమంతులు వారు మృతి పొందిన రాబో తరాలు జ్ఞాపకం చేసుకుంటారు. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టిద్దో లేదో ఒక మాట మిమ్మల్ని అడుగుతా. బైబిల్లో భక్తిహీనతకు మూల పురుషుడు, పాప పురుషుడని పిలువబడిన వాడు సాతాను. వాడి పేరు లూసిఫర్. లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరిని అడుగుతా, మీలో ఎవరైనా మీకు పుట్టిన పిల్లలకి లూసిఫర్ అనే పేరు పెట్టుకుంటారా?
ఒకవేళ ఆ పేరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేనే స్వయంగా మీ ఊరు వచ్చి మీ పిల్లలకి పేరు పెడతా. పేరు పెట్టమంటారా? పొర్రపాటున ఎక్కడైనా కయ్యను అనే పేరు వింటారా? వినలే. ఏశావు అనే పేరు ఎక్కడైనా వింటారా? వినలే. ఎందుకో చెప్పమంటారా? భక్తిహీనుడి పేరు గుర్తొస్తే ఒక తెలియని అసహ్యత బయలుదేరుతుంది. మరో మాట చెప్పమంటారా? మిమ్మల్ని అడుగుతా. మోషే నాయకత్వంలో కనాను వేగు చూడటానికి 12 మంది వేగుల వారు వెళ్ళారు. అందరూ నా వైపు చూడాలి. ఎంతమందిరా తల్లి, తమ్ముడు, ఎంతమంది? 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు. వేగు చూడటానికి 12 మంది వెళ్ళారు. కానీ ఆ 12 మంది పేర్లు మీలో ఎంతమందికి తెలుసో, పేర్లు సంఖ్య కాదు నేను అడిగేది, ఎంతమందికి తెలుసో, అన్నయ్య నాకు 12 మంది పేర్లు తెలుసు అన్నవాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు నన్ను అడగండి, అన్నయ్య మాకు ఆ 12 మంది పేర్లు తెలియదు అన్నయ్య, మరి మీకు తెలుసా అని అడగండి. చెప్పంటారా? నాకు కూడా తెలియదు. అయితే విచిత్రం, నాకు 12 మంది పేర్లు తెలియదు కానీ 2 పేర్లు మాత్రం తెలుసు. ఎవరెవరి పేర్లో చెప్పంటారా? కాలేబు, యెహోషువ. మీరు ఎట్లా అంటున్నారంటే, మీరు ఎట్లా చూస్తున్నారంటే, మీకే కాదన్నయ్య, వాళ్ళిద్దరి పేర్లు మాకు కూడా తెలుసు. మరి తతిమా 10 మంది పేర్లు ఎందుకు తెలియదు? వాళ్ళు భక్తి లేని వాళ్ళు. వీళ్ళిద్దరు భక్తి కలిగిన వాళ్ళు. దైవజనమ, ఎంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావో తెలియదు. ఏ రోజు చనిపోతామో, ఏ రోజు మన మరణ దినం, ఏ రోజు మన ఆఖరి క్షణం దేవుడు సిద్ధపరిచి ఉంచాడో తెలియదు. బ్రతికిన కొద్ది దినాలైనా నీ ముద్రలు నీ సంఘంలో వేయి. మా సంఘానికి పలానా అన్న వచ్చేవాడన్నా, ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత అనుకువైన వాడో, ఎంత దీన మనస్సు కలిగిన వాడో. బ్రతికితే అక్కలాగా బ్రతకాలరా, బ్రతికితే ఈ అన్నలాగా బ్రతకాలరా అని బ్రతికిన కొద్ది దినాలైనా ఈ పెన్సిల్ లాగా నీ జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు భూమి మీద నువ్వు మిగుల్చుదువుగాక. ఆమేన్. మంచిది. పెన్సిల్ నేర్పే రెండవ అద్భుతమైనటువంటి పాఠం, దిద్దుబాటుకు ఎప్పుడు సిద్ధంగా ఉండు. మరోసారి చెప్పంటారా? దిద్దుబాటుకు ఎప్పుడు సిద్ధంగా ఉండు. మనం పెన్సిల్తో ఏదైనా రాసాం, వ్రాసిన దానిలో ఏవైనా తప్పులు ఉన్నాయనుకోండి, అద్భుతం ఏంటో తెలుసా? పెన్సిల్కి బ్యాక్ సైడ్ ఎరేజర్ ఉంటుంది. ఒకవేళ బ్యాక్ సైడ్ లేకపోయినా ఎరేజర్ అందుబాటులోనే ఉంటుంది కదా, దాంతో ఎరైజ్ చేసి మరలా దాని మీద రాసుకోవచ్చు. పెన్నుకి ఆప్షన్ ఉండదు. పెన్సిల్ ఎప్పుడు కూడా దిద్దుబాటుకు సిద్ధంగా ఉంటుంది. దైవజనమా, మన జీవితంలో కూడా మనం ఎప్పుడు మన బ్రతుకును సరిచేసుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన 100కి 100 పాళ్ళు మంచితనం కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ భూమి మీద 100కి 100 పాళ్ళు మంచితనం కలిగి బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప లోకంలో ఏ మనుషుడైనా అసంపూర్ణత కలిగిన వాడే. నేనంట, లోకంలో ఏ మనిషి అయినా పూర్తిగా మంచోడు లేడు, అలాగని పూర్తిగా చెడ్డోడు లేడు. కొంత మంచితనం ఉంది, మరి కొంత చెడుతనం ఉంది. విచిత్రం ఏంటంటే, మనిషికి ఉన్న గుణాల్లో తను చెడ్డోడైనా తాను చేసేది ఎప్పుడు రైటే అనుకుంటాడు. తను చేసేది ఎప్పుడు రైటే అనుకుంటాడు. రైట్ అనుకుంటూ వెళ్ళేటువంటి వాడు జీవితంలో విజయాలు సాధించలేడు. ఎప్పుడు తనను తాను దిద్దుబాటు చేసుకుంటూ ఉండే వ్యక్తి అద్భుతాలు సృష్టించేటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, చూడండి. ఆ మాట సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం చూడండి.
12వ అధ్యాయం 15వ వచనం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. విన్నారా? మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. దీని గురించి కొంచెం వివరణ 14వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. 14, 12. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. విన్నారా ఈ రెండు మాటలు? ఎంత విచిత్రంగా ఉన్నాయో ఈ మాటలు చూడండి. ఏమంటాడు? మూఢుని మార్గము తన దృష్టికి సరి అయినదిగానే కనపడుతుందట. వీడెవడు? మూఢుడు. మూఢుడు ఏ మార్గం గుండా వెళ్తాడు? మూర్ఖత్వపు మార్గం, మూఢమైన మార్గం గుండానే వెళ్తాడు. వాడు చేసే పనులు మూఢమైనవి, వాడి నడత మూఢమైనది. కానీ వాని దృష్టి ఎదుట అది ఎట్లా కనపడుతుందో తెలుసా? సరి అయినదిగా కనపడుతుంది. దైవజనమ, చాలాసార్లు మనిషి జీవితంలో తన చెవులతో బయట వాళ్ళు చెడుతనని చెప్తా ఉంటే, అక్క నీకు తెలుసా వాళ్ళ ఆయన ఏం చేశాడంటే, అక్క మీకు తెలుసా వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే, అక్క మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే, అక్క పలానా ఆవిడ ఎట్లాంటిదో తెలుసా అని ఎవరైనా ఇతరులు చెడుతానని చెప్తున్నారు అనుకోండి, చెప్పంటారా? ఈ చెవు అంట చాట చెవు అయిపోద్దంట. చాట అంటే తెలుసు కదా, పల్లెటూళ్ళలో బియ్యం జరుపుకునేవాళ్ళు. సరే, ఈ కాల పిల్లలకి చాట తెలియకపోయి ఉండొచ్చు. బయట వాళ్ళు చెడుతానని చెప్తా ఉంటే మనిషి చెవి అంట ఏనుగు చెవి అయిపోద్దంట. బయట వాళ్ళు చెడుతనం వినటానికి బహు ఆసక్తి చూపుతారు, కానీ ఎవరైనా అదే వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిలో ఉన్న చెడుతనం చెప్పారనుకోండి, ఇక ముఖం ఉందో చూసారా, కాలిన ముఖం అయిపోతుంది. దైవజనమ, ఎప్పుడు మన బ్రతుకును ఈ పెన్సిల్ లాగా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏం చేసినా మన దృష్టికి అది కరెక్ట్గానే కనపడుతుంది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు నా 8వ తరగతిలోనో 7వ తరగతిలోనో సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ రోజుల్లో తెలుగు నాన్ డీటెయిల్ బుక్ అని ఉండేది, వ్యాసాలు రాసేవాళ్ళు. ఆ నాన్ డీటెయిల్ బుక్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించింది. ఆ బుక్ అట్ట మీద పైన నేమ్, సబ్జెక్ట్, క్లాస్, స్కూల్, రోల్ నంబర్ ఇట్లా కాలమ్స్ ఉంటాయి కదా. ఆ కాలమ్స్లో రాసుకున్నాను నా పేరు, ఇదే సబ్జెక్ట్కి సంబంధించిన బుక్, నా క్లాసు, నా రోల్ నంబర్ రాసుకున్నాను. ఒకరోజు స్కూల్కి అలా వెళ్తూ ఉంటే మా నాన్నగారు ఆ నోట్బుక్ తీసుకొని అట్ట మీద రాసింది చూశారు. ఏంటి? నా పేరు, సబ్జెక్టు తెలుగు. ఆయన అవన్నీ చదువుతా తెలుగు దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయారు. చూసి, నాన్న ఇది కరెక్ట్గానే రాసావా అన్నారు. కరెక్ట్గానే రాశానన్నా. ఏం సబ్జెక్ట్ నాన్న ఇది అన్నాడు. ఏం సబ్జెక్ట్ ఏముంది నాన్న? తెలుగు అన్న. సరిగా చూడయ్యా, నువ్వు రాసిందేంటో చూడు. చూసా నాన్న, తెలుగే కదా అన్నాను. ఏం చేశాడు తెలుసా? తర్వాత తలకాయ మీద పెట్టమని కొట్టి అక్షరం అక్షరం చదువు, అక్షరం అక్షరం చదువు అన్నారు. ఏంటో అక్షరం అక్షరం చదవమన్నారని అక్షరం చదవటం ప్రారంభిస్తే ఏమి రాశానో తెలుసా? తెగులు, తెగులు అని రాశా. విన్నారా? ప్రభు ఎదురు చెప్తున్నాను, తెగులు అని రాశా. రాసింది తెగులు, కానీ నాకెట్లా ఉందో తెలుసా? ఎన్నిసార్లు చూసినా తెలుగు తెలుగు తెలుగు, కానీ అక్షరం చదివితే అది విచిత్రం, తెలుగుకు తెగులు వచ్చేసింది. ఎప్పుడు జీవితంలో దిద్దుబాటుకు సిద్ధపడాలి. దేవుడు తన అపవిత్రతను జ్ఞాపకం చేశాడు. నీ పెదవులు అపవిత్రమైన పెదవులని. మారు మాట మాట్లాడకుండా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడని. అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని గగ్గోలు పెట్టి ఏడ్చాడు. బా
ఆ దిద్దుబాటుకు సిద్ధపడిన మనస్సు దేవుడు చూసి బలిపీఠం మీద నుండి తీయబడిన అగ్నితో నాలుకను కాల్చి ప్రాయశ్చిత్తం చేసి పవిత్రపరిచి దేవుని సేవకు వదిలేశాడండి. అద్భుతం. ఆ దైవజనుడు ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఇల్లు కూడా. ఏమంటాడో తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము అంటే. ఆమేన్. నా చేతులెత్తి దీవిస్తున్నాను. నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని మీరు బ్రతుకుతున్న స్థలాలలో సూచనలుగా దేవుడు నిలవబెట్టునుగాక, మహత్కార్యాలుగా దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టాలంటే నీకు నువ్వు నీతిమంతుడు అనుకోకుండా, నీకు నీవు పవిత్రుడు అనుకోకుండా, ఏ లోపము నీలో ఉందో, అబద్ధాలు ఉన్నాయా తొలగించుకో, బూతులు ఉన్నాయా తొలగించుకో, సరసోక్తులు ఉన్నాయా తొలగించుకో, ఎక్కడ మాట అక్కడ చెప్పే సాడీలు కోరితనం ఉందా తొలగించుకో, హృదయపు గర్వం ఉందా తొలగించుకో, బడాయితనం ఉందా తొలగించుకో. ఎవరైనా ఒక మాట అంటే బుసబుసబుసబుసబుసమని కోపం వచ్చే సహించలేని తనం ఉందా తొలగించుకో. ఏ లోపం నీలో ఉందో దాన్ని నువ్వు తొలగించుకో. దైవజన్మ విన్నారు కదా, ఎప్పుడు బ్రతుకులో దిద్దుబాటు చేసుకోవటానికి సిద్ధపడాలి. దిద్దుబాటు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు దావీదు. మహారాజుగా శాశ్వత కృపను పొందుకున్నాడు. దిద్దుబాటుకు సిద్ధపడలేదు సౌలు. తన తల మీద ఉన్న కిరీటాన్ని, కృపను కోల్పోయాడు. నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన కృపను కోల్పోకుండా శాశ్వత కృప, ఆయన కృప ద్వారా మనం పొందుకుందాం గాక. ఆమేన్. దైవజనమ, ఈ పెన్సిల్లో నుంచి మనం నేర్చుకునే మూడవ దివ్యమైన పాఠం. ఈ పెన్సిల్ మనకు ఉపయోగపడాలంటే దీన్ని చెక్కాలి. మేము చదువుకునే రోజుల్లో బ్లేడ్తో చెక్కేవాళ్ళు. ఈ దినాల్లో షార్ప్నర్తో దీన్ని షార్ప్ చేస్తారు. షార్ప్నర్తో చూడండి, షార్ప్నర్తో ఇలా షార్ప్ చేస్తేనే ఈ పెన్సిల్ ఉపయోగపడుతుంది. అమ్మో బ్లేడు ఘాటు పడకూడదు, అమ్మో బ్లేడుతో కత్తిరించటమా, షార్ప్నర్లో పెట్టి ఇట్లా గుండ్రంగా తిప్పటమా, దీని తోలు ఒలిసిపోతుంది ఏమంటారు, దీని స్కిన్ ఒలుస్తాం, అమ్మో నాకు నొప్పి అని అనుకుంటే కుదరదు. ఈ పెన్సిల్ మనిషికి ఉపయోగపడాలంటే షార్ప్నర్తో షార్ప్ చేయబడాలి, బ్లేడ్తో చెక్కాలి. ఇది మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? గెలుపు కష్టంతోనే మొదలవుతుంది. ఆమేన్. విజయం శ్రమలో నుంచే పుట్టుకొస్తుంది. శ్రమ అనే తల్లికి పుట్టే శిశువే విజయం. ఆమేన్. విన్నారా? శ్రమ, కష్టం అనే తల్లికి పుట్టే శిశువే విజయం. విజయం అనే శిశువు నీలో నుంచి బయటకు రావాలంటే శ్రమను నువ్వు ఆయుధంగా ధరించినటువంటి వాడివై ఉండాలి. అసలు ఈ పెన్సిల్ కథ చెప్తా. ఈ పెన్సిల్ కథకు ముందు ప్రపంచాన్ని జయించిన జయవీరుడు, అదే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి పేతురు భక్తుడు అంటారు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి అంటాడు. యేసయ్య శ్రమను ఆయుధంగా ధరించాడు, ప్రపంచాన్ని జయించిన జయవీరుడిగా మిగిలిపోయాడు. నీ బ్రతుకులో కూడా ఒక విజయవీరుడిగా నిలవబడాలంటే శ్రమను ఆయుధంగా ధరించు. తమ్ముడా, జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలి, ఛేదించాలంటే టైం వేస్ట్ చేసుకోకుండా, సోమరిపోతువు కాకుండా, తిండిపోతువు కాకుండా, నిద్రపోతువు కాకుండా శ్రమను ఆయుధంగా ధరించు. విజయం నీ బానిసగా మారటానికి దేవుడు విశేష కృప చూపునుగాక. అసలు ఈ పెన్సిల్ కనుక్కోవటంలో ఉన్న ఒక రహస్యం చెప్తాను. అది ఇంగ్లాండ్ దేశం.
కడు పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. యజమానుడి చేత పదే పదే తిట్టించుకునేవాడు. ఎందుకంటే ఆ యజమానుడు ఒక 10 పనులు చెప్తే మనోడు మతిమరుపు వల్ల ఆ పనులు కొన్ని మర్చిపోయి 10 పనులు చెప్తే 5 పనులే చేసేవాడు. ఇక యజమాని వచ్చాడంటే తిడతా ఉండేవాడు. నీ తలకాయలో ఏమి లేదు, అంత పెండే, వంటం తలకాయ ఎంతలా ఉంది కానీ ఒక్కటి నీకు గుర్తుండదు, రోజు తిడతా ఉండేవాడు. పాపం ఆ కుర్రోడు ఆ రోజు వేదంతో షాప్కి వచ్చాడట. సేటు సార్, ఇక నేను ఇక్కడ పని చేయలేను, నేను వెళ్ళిపోతాను, నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మీరు చెప్తున్నారు నేను గుర్తుంచుకోలేకపోతున్నాను అని వేదనతో ఇక మానేసేద్దాం. మానేస్తే కుటుంబ పోషణ ఎట్లా, బాధ ఒకవైపు. నీరసంగా వచ్చాడు. మధ్యాహ్నం లోపు ఎప్పుడో షాపు యజమాని రానే వచ్చాడు. ఈ బాబుని చూశాడు. ఎప్పుడు ఎన్ని తిట్టినా హుషారుగా కదులుతూ ఉండేవాడు. ఏంటి రోజు కాస్త విచారంగా మౌనంగా ఉన్నాడు, ఏదో దుఃఖపడుతున్నట్టున్నాడు అని గ్రహించి దగ్గరకు పిలిచి అప్పుడు ఆ షాప్ యజమాని చెప్పాడట, నాన్న, బ్రతుకులో ఒకడు విజేత అవ్వాలంటే గెలుపు సూత్రం చెప్తాను విను. విజయం అనేది కష్టంలో నుంచే ప్రారంభమవుతుంది. నేను తిరుగుతున్నాను, కష్టంగా ఎంచుకోకు, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని కష్టపడు, ఇష్టంతో కష్టపడు, నువ్వు విజేతం అవుతావు. నేను తిడుతున్నందుకు, మతిమరుపుడు అవుతున్నందుకు నువ్వు దిగులు పడొద్దు అని వెన్ను తట్టాడట. ఆ మాట ఆయనకి ఎంతో ఆదరణ ఇచ్చి అక్కడే పనిచేయాలనుకున్నాడు. పనిచేయాలనుకున్నప్పుడు మరి ఎట్లా నేను మర్చిపోకుండా ఉండాలంటే ఆలోచిస్తున్నప్పుడు అక్కడ నల్లగా ఉన్నది ఏదో కనపడిందట. ఆ కనపడిన దాన్ని ఆ గోడ మీద అట్లా రాస్తే నల్లగా ఆ రాతలు కనపడ్డాయంట. అరే ఏంటా ఇది అని చూస్తే అద్భుతం, అది గ్రాఫైట్. ఈ పెన్సిల్ ముక్కుకు వాడేది గ్రాఫైట్ తెలుసు కదా. మొత్తానికి అప్పుడు అనుకున్నాడు, నా యజమానుడు నాకు ఏమేం చెప్పాడో అవన్నీ గోడ మీద రాసుకుంటే ఏది మర్చిపోకుండా ప్రతిదీ నేను చేయగలుగుతా కదా అని అనుకొని దాన్ని తీసుకొని యజమాని చెప్పిన ప్రతి మాట రాసుకుంటా వచ్చాడు. యజమానుడు చెప్పిన ప్రతి పని చేస్తూ వచ్చాడు. అద్భుతం. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఏంటిది, ఇది ఇట్లా ముక్కలాగా ఉందే, ఈ ముక్కలోగా ఉన్నదాన్ని చేతితో పట్టుకొని రాస్తూ ఉంటే మొత్తం చేతికంతా మసి అయిపోతుంది అని చెప్పి కొంచెం ఆలోచించి ఒక కర్రపుల్ల తీసుకొని ఆ గ్రాఫైట్ అంతా పౌడర్గా చేసి దానిలో అవధం పోసి మొత్తం ఈ హోల్ చేసిన కర్ర ముక్కలోకి మొత్తం ఇది దూర్చాడట. ఎండిపోయిన తర్వాత రైట్ అట్లా రాయటం మొదలుపెట్టాడట. చివరికి అదే పెన్సిల్గా మారిపోయింది. దాన్ని కనుగొన్న వ్యక్తే ఇందాక నేను చెప్పే కదా, జోసెఫ్ డిక్సన్. రైట్, విచిత్రం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఈ విజయం కష్టంతో మొదలైంది. ఆమేన్. ఈ విజయం ఏంటి? ఆ విజయం పెన్సిల్ని కనుక్కున్నాడు. గొప్ప విద్యావేత్త ఏం కాదు, కడు పేదవాడు. పెన్సిల్ని కనుక్కున్న మహా గొప్ప మేధావి అయ్యాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఈ విజయం కష్టంతోనే మొదలైంది, కష్టంలోనే పురుడు పోసుకుంది విజయమనే శిష్యువు. ఈ మధ్య కాలంలో జస్ట్ 2-3 days బ్యాక్ నాకు వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. అద్భుతం. ఆ వార్త చదివి నిజమేరా, మనం కూడా ఇలా విజేతలుగా సేవలో నిలవబడాలిరా. ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు T20 వరల్డ్ కప్ మ్యాచ్కి భారతదేశం నుంచి క్రికెట్ జట్టు సెలెక్ట్ చేశారు కదా. ఆ సెలెక్ట్ చేసిన వారిలో కేరళ ప్రాంతం నుండి సంజు శాంసన్ అనే వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు. ఆ యవనస్తుడు ట్విట్టర్లో ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. నేను రేపు భారతదేశం తరపున ఆ చొక్కాయి, ఆ డ్రెస్ ధరించి మైదానంలో నేను అడుగుపెట్టబోతున్నాను కదా, ఆ చొక్కాయి అదృష్టంతో నేను వేసుకోవట్లా, ఇదేదో నా తలరాత, ఎవరో దయాదాక్షిణ్యం అని కూడా నేను అన్నాం. ఈ చొక్కాయి నేను ఎలా ధరిస్తున్నానో తెలుసా?
చెమట కష్టంతో కుట్టిన చొక్కా ఇది. ఆమేన్. దేంతో? చెమట కష్టంతో కుట్టిన చొక్కా ఇది. అదృష్టంతో ధరించేదిగా, అదృష్టంతో ధరించింది కాదు. కొన్ని సంవత్సరాల చెమట, కొన్ని సంవత్సరాల కష్టంతో ఇదిగో ఈ చొక్కా ధరించి నేను ఆడబోతున్నాను. తమ్ముడు, చెల్లి, యేసు నామం పేరిట రాగల దినాల్లో నువ్వు ఒక డాక్టరు కావాలి, ఒక ఎంఎస్యు కావాలి, ఒక ఎండి కావాలి, ఒక జిల్లాకు ఆఫీసర్గా నువ్వు రావాలి. అమ్మ హాస్పిటల్లో నర్స్ అయితే అదే హాస్పిటల్కి నువ్వు డాక్టర్గా రావాలి. నాన్న కండక్టర్ అయితే నువ్వు కలెక్టర్గా రావాలి. నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ అయితే నువ్వు గెజిటెడ్ ఆఫీసర్గా రావాలి. రాబో తరాలకు నువ్వు ఒక సివిల్ సర్వెంటివ్ కావాలి. రాబో తరాలకు యేసు నామం పేరిట ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలి. విశేషంగా ప్రభు బలపరిస్తే భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప దైవ సేవకుడుగా నువ్వు మార్చబడాలి. విజయం ఎలా సొంతమైందో తెలుసా? కష్టమనే తల్లి గర్భం దాల్చేదే విజయం. యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి, ఇప్పుడు ఈ పెన్సిల్తో మనం రాసుకుంటూ వెళ్తున్నాం. రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? మొదట్లో ఉన్న షార్ప్నెస్ రాసుకుంటూ వెళ్ళే కొద్ది ముద్దుబారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే దీన్ని షార్ప్ చేసుకుంటూ రావాలి. విన్నారా? దీన్ని షార్ప్ చేసుకుంటూ రావాలి. భక్తి జీవితంలో ఎప్పుడు నిన్ను నువ్వు నూతనపరుచుకుంటూ ఉండాలి. దేంతో? వాక్యంతో నిన్ను నువ్వు నూతనపరుచుకుంటూ ఉండాలి. ఎస్, ప్రార్థన జీవితంతో నిన్ను నువ్వు నూతనపరుచుకుంటూ ఉండాలి. వారానికి ఒక్కసారి అయినా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ ఎస్ నీ భక్తి జీవితానికి నువ్వు పదును పెట్టుకుంటూ రావాలి. ఇదే పెన్సిల్ నేర్పే 3వ దివ్యమైన పాఠం. రైట్, 4వ దివ్యమైన పాఠం. ఈ పెన్సిల్ బాహ్య రూపంతో, బయట రంగు హంగుతో మనకు సంబంధం లేదు. దీని లోపట లెడ్, అదే ముల్క్ అంటారు కదా, దీని లోపట ఉన్న దానితోనే మనకు సంబంధం. ఈ లోపట ఉండేది సరైన రీతిలో ఉంటే మనం రాయాలనుకున్నది రాయగలుగుతాం. లోపట ఉన్న ముల్క్ సరైనది కాకపోతే పదే పదే ఇరిగిపోవటం, ఊరకనే అరిగిపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. సో లోపట ఉన్నదే మనకు ప్రాముఖ్యం. బయట రంగు హంగు దీంతో మనకు సంబంధం లేదు. ఇది మనకు నేర్పే 4వ దివ్యమైన పాఠం ఏంటో తెలుసా? అంతరంగ సౌందర్యమే అసలైన అందం. లోకంలో ఏ మనిషిని చూసినా బాహ్య రూపాన్ని ఎక్కువగా అలంకరించుకోవటానికి ప్రాకులాడతాడు, బహుగా ప్రాకులాడతాడు. ఇది లోకస్తులకు చెందింది. కానీ క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా నుండక అని లేఖనాల్లో మీరు ఎరుగుదురు. క్రైస్తవుడు ఎప్పుడు వెలుపటి రూపాన్ని ఎక్కువగా అలంకరించుకోవటానికి ప్రాకులాడే వ్యక్తిగా ఉండకూడదు. అంతరంగాన్ని శుద్ధ హృదయంతో, సాధుత్వంతో, మృదుత్వంతో అలంకరించుకోవాలి. ఈ అంతరంగ సౌందర్యమే నిజమైనటువంటి అందం. చాలామంది తల్లులు వాళ్ళ అమాయకులు అనాలో తెలివి తక్కువ వాళ్ళు అనాలో నాకు తెలీదు, పిల్లల్ని స్కూల్కు పంపించేటప్పుడు భలే డెకరేట్ చేసి పంపిస్తారు. ఈ తలకి 5 జడలేసి, ఈ తలకి 5 జడలేసి, వెనక కొప్పులో పువ్వులో కొప్పు ఏదో అంటారు కదా, వెనక కొప్పులో పువ్వు పెట్టి అది ఒక డిజైన్డ్ డెకరేటివ్ డ్రెస్ వేసి పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపిస్తారు. నేనంట ఇంత హంగు ఆర్భాటాలు, హంగులు రంగులు అవసరం అంటారా?
పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఎందుకు? వీళ్ళ జడలు చూపించడానికా? వీళ్ళ జుట్టు చూపించడానికా? వాళ్ళ పెదాలకి వేసుకున్న లిప్టిక్స్ చూయించుకోవటానికా? వాళ్ళు చదువు నిమిత్తం స్కూల్కి వెళ్తున్నారా, ఫ్యాషన్ షోకి వెళ్తున్నారా? అంకిత జ్ఞానం ఉండాలి కదా. దైవజనమ బాహ్య రూపం కాదు. అబ్దుల్ కలాం ఆయన బాహ్య రూపాన్ని అలంకరించుకోవటానికి అంతగా ప్రాకులాడేవాడు కాదట. ఆయన రాష్ట్రపతిగా ఉన్న దినాల్లో కూడా జస్ట్ 3-4 జత, ఒక 5-6 జతల కంటే ఎక్కువ బట్టలు ఉండేవి కాదట. ఈరోజు కొంతమంది సేవకులు చూడండి, వాళ్ళని సేవకులు అనాలో సోకులు రాయిళ్ళు అనాలో అర్థం కాదు. ఎంత డెకరేటివ్గా తయారయ్యి, అదేమంటే నా దేవుడు రిచ్, ఆయన రిచ్ గాడు కాబట్టి నేను కూడా రిచ్గా ఉండాలి. మరి అదే నిజమైతే మన చర్చికి వచ్చే వాళ్ళు అందరూ కూడా రిచ్గా ఉండాలి కదా. రిచ్నెస్ నీ కోట్లో కాదు, నీ సూట్లో కాదు, నీ బూట్లో కాదు, నీ గుణంలో రిచ్నెస్ ఉండాలి. బాహ్య రూపం శుభ్రంగా ఉండటానికి వేసుకోవాలి. హంగులు ఆర్భాటాలు రంగులు చూపించడానికి ఆర్భాటం చేసే వ్యక్తులుగా దేవుని పిల్లలు పొరపాటున ఉండకూడదు. మీకు ఒక మర్మయుక్తమైన సంగతి చెప్తాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మీరు ఎరుగుదురు. ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు మొట్టమొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తెలుసా? అతి పరిశుద్ధ స్థలం నుంచి స్టార్ట్ చేశాడు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రాకారం, ఆ ప్రాకారం చుట్టూతో ఉన్న ఈ చిత్రం చూడండి. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు కదా, ప్రాకారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అసలు వాస్తవంగా దేవుడు ప్రారంభిస్తే ప్రాకారం నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే ఎంట్రన్స్ ప్రాకారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కానీ దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే అతి పరిశుద్ధ స్థలం. దీని అర్థం ఏంటో తెలుసా? అవుటర్ బ్యూటీ కంటే ఇన్నర్ బ్యూటీ చాలా ప్రాముఖ్యం. దైవజనమ బాహ్య రూపాన్ని అలంకరించుకోవటం కంటే ప్రతి క్రైస్తవుడు మొదట హృదయాన్ని శుద్ధి చేసుకోవటం నేర్చుకోవాలి. రోజు బట్టలు ఉతుకోవటం నేర్చుకున్నావు, ఉతుక్కోవాలి. ఇస్త్రీ చేయటం నేర్చుకున్నావు, వేసుకోవాలి. టిప్ టాప్గా తయారై వెళ్తున్నావు, శుభ్రంగా ఉండు. మరి అదే రీతిగా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఎంత బాగుంటుంది. దైవజనమ కొందరు పై రూపం చాలా అందంగా ఉంటుంది, హృదయం దయ్యాల కొంప. మంచిది. ఈ పెన్సిల్ గురించి ఇప్పటికీ 4 దివ్యమైన పాఠాలు విన్నాం కదా. ఏంటి ఆ 4 దివ్యమైన పాఠాలు? నెంబర్ 1, ఇది తన ముద్రలు వేసుకుంటూ వెళ్తుంది కదా. రెండవది, ఇది ఎప్పుడు దిద్దుబాటుకు సిద్ధంగా ఉంటుంది. మూడవది, గెలుపు కష్టం నుంచి పుట్టుకొస్తుంది. రైట్. 4, హంగులు రంగులు కాదు, అంతరంగం ముఖ్యం. రైట్. ఆఖరి మాట, ఈ పెన్నులో ఈ పెన్సిల్లో ఇన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నా దీంతో రాయాలన్నా, ఒక అందమైన పెయింటింగ్ వేయాలన్నా, ఒక డ్రాయింగ్ గీయాలన్నా, ఎస్ దీంతో మనం ఇది ఉపయోగకరమైనదిగా ఉండాలన్నా, ఒక డ్రాయింగ్ గీయాలన్నా, వ్రాయాలన్నా, ఇది ఒకని చేతిలో ఉండాలి. రైట్. ఇది తనంతట తాను రాసుకొని వెళ్ళలేదు. am I రైట్? ఇది తనంతట తాను డ్రాయింగ్ గీయలేదు. ఇది ఒకని చేతిలో ఉండాలి. అలాగని పిచ్చోడి చేతిలో ఉండాలని కాదు నేను అనేది. విన్నారా? సరి అయిన వాడి చేతిలో ఉంటే, ఎస్, ఇదే పెన్సిల్తో కోట్ల రూపాయల ఖరీదైన అద్భుతమైన కళాఖండాన్ని, చిత్రపటాన్ని గీయగలడు అద్భుతమైన చిత్రకారుడు. దైవజనమ, ఈ పెన్సిల్ మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటంటే, ప్రతి మనిషి ఎప్పుడు తనకంటూ ఒక మంచి నాయకుడిని కలిగి, ఆ మంచి నాయకుడి చేతి క్రింద పెరిగేటువంటి వాడై ఉండాలి. యెహోషువ గొప్ప నాయకుడు.
మోషే చేతి కింద పెరిగాడు. ఎలీషా గొప్ప సేవకుడు. ఎస్, ఏలియా చేతి కింద పెరిగాడు. అపోస్తులుడైన పౌలు వారు గొప్ప సేవకుడు. గమాలియేలు పాదాల దగ్గర పెరిగాడు. యవనస్తుడైన తిమోతి అద్భుతమైన దైవజనుడు. అపోస్తుడైన పౌలు వారి దగ్గర పెరిగాడు. దైవజనమా, ఏ సేవకుడు కూడా ఇండిపెండెంట్గా దేవుని సేవ చేయటం వాక్యానుసారం కాదు. ఒక నాయకుడి చేతి క్రింద నాయకుని దగ్గర పనిచేస్తూ ఆ నాయకుని నీడలో పెరుగుతూ దేవుని పరిచర్య చేయటం అదొక మంచి ఆశీర్వాదం. ఆ నాయకుడు కూడా సరైన నాయకుడై ఉండాలి. స్వార్థపూరితమైన వాడో, వాళ్ళ చేత సేవ చేయించుకొని వాళ్ళని ఒట్టి చేతులతో పంపించేవాడిగా కాక మంచి నాయకుడై ఉండాలి. మంచి నాయకత్వం కలిగిన తల్లిదండ్రుల క్రింద పెరగటం అది ఒక గొప్ప దీవెన. అన్నిటికంటే అద్భుతం చెప్పమంటారా, మన జీవితం దేవుని చేతిలో పడితే, ఈ పెన్సిల్ ఒక ఆర్టిస్ట్ చేతిలో పెడితే ఎలా అద్భుతమైన బొమ్మలు గీయగలుగుతాడో, నీ జీవితం దేవుని చేతిలో పడితే నేను ఒక అద్భుతమైన కళాఖండంగా, నీ బ్రతుకునే ఒక అద్భుతమైన చిత్రపటంగా దేవుడు మరల్చగలడు, మార్చగలడు. మీరు ఎరుగుదురు, 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడి చేతిలో ఉన్నంతకాలం 5 రొట్టెలే 2 చేపలే, అది ఎంతమందికి సరిపోద్ది? 5 రొట్టెలు చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు మహా సరిపోతే కడుపు నిండా తినేవాళ్ళకి ఒక 2కి 3కి అంతకంటే ఎక్కువ ఉండదు కదా. అయితే ఆ చిన్నవాడి చేతిలో ఉన్నది యేసయ్య చేతిలో పడింది. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య చేతిలో పడిందో ఆ రొట్టె 5,000 మంది పురుషులు, విన్నారా? పురుషులే 5,000 మంది. చరిత్రకారులు అంటారు ఆ రోజు ప్రార్థనకి 25,000 మంది వచ్చారు. యేసయ్య చేతిలో 5 రొట్టెలు పడ్డాయి. 25,000 మంది ఆకలి తీర్చే అద్భుతమైన రొట్టెగా మార్చారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితం దేవుని చేతిలో పడితే ఎంత చిత్రంగా దేవుడు నీ బ్రతుకును మరల్చగలడో తెలుసా? సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్రం చేతిలో పడ్డాడు. ధర్మశాస్త్రం చేతిలో పడినంతకాలం దోషకుడు, హింసకుడు, హానికరుడిగా బ్రతికేవాడు. దమస్కు గుమ్మం దగ్గర యేసయ్య చేతిలో పడిపోయాడు. యేసయ్య చేతిలో పడ్డాడో లేదో 2 ఖండాలకు ఆత్మీయ ఆహారాన్ని పంచే గొప్ప దైవ సేవకుడిగా మారాడు. చీకటి జీవితాలకు వెలుగును పంచే ఒక దీపంగా మారిపోయాడు. ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రపంచంలో ఏ సేవకుడిని అడిగినా, అయ్యా కొత్త నిబంధనలో ఎవరిలాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు అంటే ఎవరిని అడిగినా ఏం చెప్తారో తెలుసా? అపోస్తుడైన పౌలులాగా సేవ చేయాలయ్యా. ధర్మశాస్త్రం చేతి కింద ఉన్నప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు. నా యేసయ్య చేతిలో పడ్డాడు. ఒక చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. చరిత్రను సృష్టించే చరిత్రకారుడిగా నిలవబడిపోయాడు. దైవజనమా, యేసయ్య చేతిలో పడు. సాతాను చేతిలో నుంచి విడిపించబడు. పాపం చేతిలో నుంచి బయటికి రా. చీకటి కార్యాల చేతిలో నుంచి బయటికి రా. యేసయ్య చేతిలో నీ జీవితం పడితే పౌలు దేవుడే నీ దేవుడు, పేతురు దేవుడే నీ దేవుడు, యోసేపు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు. ఆయన చేతిలో పడితే విచిత్రం చూడండి. ఒక మాట, గాలిపటం ఉంది. ఆ గాలిపటాన్ని ఎగరవేసేవాడి చేతిలో దారం ఉన్నంతసేపు ఆ గాలిపటం ఆకాశ గగనాల్లో ఎగురుతూ విహరిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ గాలిపటం దారాన్ని తెంచుకొని ఆ దారం ఎగరేసేవాడి చేతిలో నుంచి తెంచుకొని పోయిందనుకోండి, ఆకాశ గగనాల్లో ఎగిరే ఆ గాలిపటం ఏ చెట్లు కొమ్మకు తగులుకుంటుందో, ఏ బురద గుంటలో పడుతుందో, ఏ మురికి కాలువలో పడుతుందో, ఎవడి కాళ్ళ కింద తొక్కబడుతుందో చూడండి. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంతకాలం ఆ దారం ఆకాశంలో ఎగిరింది.
ఆ చేతుల నుంచి తొలగిపోయింది. కాళ్ళ కింద తొక్కబడే, బురదలో కలిసిపోయే ముండ్ల కంపకు చిక్కుకున్న గాలిపటంగా మిగిలిపోయింది. తమ్ముడు, చెల్లి, నీవే స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని యేసయ్య చేతులకు అప్పగించు. ఒక ఆర్టిస్ట్ చేతిలో పెన్సిల్ పడితే ఎంత అద్భుతమైన చిత్రపటాన్ని గీయగలిగారో, ప్రధాన శిల్పి అయిన యేసయ్య చేతిలో నువ్వు పడు, నీ బ్రతుకును ఒక అద్భుతమైన బ్రతుకుగా నా దేవుడు మార్చునుగాక. ఇదే పెన్సిల్ నేర్పే అద్భుతమైన జీవిత పాఠం. చూడండి, ఆఫ్టర్ ఆల్ అనుకున్నాం, ఎంత దివ్యమైన పాఠం నేర్పింది. ఈ 5 అనుభవాలు బోధిస్తున్న నాకు, వింటున్న మనందరికీ ఆ కృపగల దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడు అలాంటి శ్రేష్టమైన గుణాలు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. దేవా, ఒక చిన్న వస్తువులో నుండి ఎంత గొప్ప పాఠాన్ని నేర్పావో కదయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మృతి పొంది మాట్లాడేవారిగా చేయండి. అవును ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దిద్దుబాటుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. విజయం కష్టంలో నుంచి పుట్టుకొస్తుంది. ఎంత దివ్యమైన మాట నాయన. అవును ప్రభా, హంగులు ఆర్భాటాలకు పోయి బాహ్య రూపానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా అంతరంగాన్ని అలంకరించుకునే కృప మాకు దయచేయి. అన్నిటికంటే విశేషంగా మీ చేతుల్లో పడే భాగ్యం దయచేయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తన జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకోవాలయ్యా. మీ చేతులకు అప్పగించుకునే ధన్యకరమైన బ్రతుకు ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించి సమస్త ఘనతలు మీరే పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దైవజనమా, రేపటి దినాన అద్భుతమైన వర్తమానాలు 3 సెషన్స్లో మనం వినబోతున్నాం. ఫస్ట్ సెషన్ 5:45కి ఓ దివ్యమైన వర్తమానం, సంఘాలు, కుటుంబాలు, జీవితాలు ఎందుకు చెదరగొట్టబడుతున్నాయి. రెండవ సెషన్లో చెదిరిపోయిన జీవితాలను సమకూర్చే సారథి యేసయ్యే. మూడవ సెషన్లో సమకూర్చువాడు, సంరక్షించువాడు ఆయనే. దివ్యమైన వర్తమానాలు తప్పక వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.